హలో విద్యార్థులు, నేను ఏక్తా. ఈ సెషన్లో మనము ఆల్జీబ్రా ప్రపంచాన్ని పరిశీలిస్తాం. ప్రత్యేకంగా రెండు వేరియబుల్స్లోని సరళ సమీకరణాలపై దృష్టి సారిస్తుంది. మనం ఒక వేరియబుల్లో సరళ సమీకరణాల ప్రాథమికాలను అర్థం చేసుకోవడం ద్వారా ప్రారంభించి ఆపై క్రమంగా పరివర్తన చేస్తాం. రెండు వేరియబుల్స్లోని సమీకరణాల భావనను అన్వేషించడం. ఉదాహరణలు మరియు చర్చల ద్వారా రెండు వేరియబుల్స్తో సమీకరణాల భావనను అన్వేషించడం. మనం ఈ సమీకరణాలను ప్రామాణిక రూపంలో సూచించడం నేర్చుకుంటాం మరియు నిజ జీవిత పరిస్థితిలో వాటి ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటాం. చివరికి మీరు రెండు వేరియబుల్స్లో సరళ సమీకరణాలు అంటే ఏమిటి మరియు సమస్య పరిష్కారం మరియు గణిత శాస్త్రంలో అవి ఎలా కీలక పాత్ర పోషిస్తాయి అనే దానిపై మీకు స్పష్టమైన అవగాహన ఉంటుంది. కాబట్టి ఈరోజు మా ప్రెజెంటర్తో బీజగణిత అన్వేషణ యొక్క ఈ ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. సరళ సమీకరణాల అభ్యాస లక్ష్యాలను రెండు వేరియబుల్స్లో చూద్దాం. శిక్షణ లక్ష్యాలు. ఈ సెషన్ తర్వాత మీరు దీనిని అర్థం చేసుకోగలరు. సరళ సమీకరణాన్ని రెండు వేరియబుల్లో రాయడానికి రెండు వేరియబుల్స్లో సరళ సమీకరణం యొక్క ప్రామాణిక రూపం గురించి తెలుసుకోవడానికి నిజ జీవిత దృశ్యాలలో సరళ సమీకరణాలను వర్తింపజేయండి. ఈ పాఠం నుండి కీలక పదాలు: వేరియబుల్స్, సమీకరణాలు, వ్యక్తీకరణలు, ప్రక్రియ, బహుపది, అక్షాంశాలు, ఏకైక పరిష్కారాలు. మునుపటి తరగతుల్లో మనం ఒక వేరియబుల్లో సరళ సమీకరణాల గురించి తెలుసుకున్నాం. ఒక వేరియబుల్లోని లీనియర్ ఈక్వేషన్ గురించి కొన్ని పాయింట్లను గుర్తు తెచ్చుకుందాం. రెండు వేరియబుల్స్లో లీనియర్ ఈక్వేషన్ గురించి చర్చిద్దాం. రీకాల్: ఒక వేరియబుల్లో వ్యక్తీకరణతో కూడిన సమీకరణాలను ఒక వేరియబుల్లో సరళ సమీకరణాలు అంటారు. సమీకరణం రెండు వైపులా వేరియబుల్స్ కలిగి ఉన్నప్పుడు మనం జోడించటం లేదా తీసివేయటం ద్వారా పరిష్కరిస్తాం. ఒక వేరియబుల్తో కూడిన సంక్లిష్ట సమీకరణాన్ని సరళమైన రూపానికి తగ్గించవచ్చు. బీజగణిత సమీకరణం అనేది వేరియబుల్స్తో కూడిన సమానత్వం. సమానత్వం సంకేతం యొక్క ఒకవైపున ఉన్న వ్యక్తీకరణ యొక్క విలువ మరొక వైపు వ్యక్తీకరణ యొక్క విలువకు సమానమని చెబుతుంది. సంఖ్యల వలె వేరియబుల్స్ కూడా మరొక వైపుకు మార్చబడతాయి.
స్టూడెంట్స్, ఈ వేరియబుల్స్లో సరళ సమీకరణాన్ని ఎలా వ్రాయాలో మీకు తెలుసా? మనం ఒక వేరియబుల్లో x + 5 = 6, x + √5 = 0, √3p + √6 = 0 వంటి సరళ సమీకరణాన్ని రాయొచ్చు. ఒక వేరియబుల్లోని లీనియర్ సమీకరణం ఏకైక పరిష్కారాన్ని కలిగి ఉంటుంది. అది ఒకే ఒక పరిష్కారం. ఒక వేరియబుల్ 7x + 3లోని సరళ సమీకరణం రూటు -3/7ని కలిగి ఉంటుంది. దీన్ని ఈ క్రింది విధంగా సంఖ్యారేఖపై సూచించవచ్చు. సరళ సమీకరణాన్ని పరిష్కరించడానికి మనం ఉపయోగించే పద్ధతిని పరిశీలిద్దాం. సమీకరణాన్ని పరిష్కరించే విధానం. సమీకరణం యొక్క రెండు వైపులా ఒకే సంఖ్య జోడించబడుతుంది. మేము సమీకరణం యొక్క రెండు వైపులా అదే 0 కాని సంఖ్యతో గుణిస్తాము లేదా భాగిస్తాము. స్టూడెంట్స్, రెండు వేరియబుల్స్తో కూడిన సరళ సమీకరణానికి పరిష్కారం ఉంటుందా? ఇది ప్రత్యేకమైనదా లేదా అంతకంటే ఎక్కువదా? ఇద్దరు విద్యార్థులు తమ పరీక్షలు రాసి 550 మార్కులు సాధించారని అనుకుందాం. దీన్ని సమీకరణ రూపంలో రాయటం సాధ్యమేనా? ఇక్కడ మనకు మొత్తం మార్కులు మాత్రమే తెలుసు. మొదటి విద్యార్థి లేదా రెండవ విద్యార్థి మార్కులు మనకు తెలియదు. మొదటి విద్యార్థి మార్కులను Pగా సూచిద్దాం. రెండవ విద్యార్థి మార్కులు Q. కాబట్టి తెలిసిన సమాచారం నుండి మనం P + Q = 540 అని రాయొచ్చు. స్టూడెంట్స్, మీరు సమీకరణాన్ని జాగ్రత్తగా గమనిస్తే మనం సమీకరణంలో రెండు వేరియబుల్స్ని చూడొచ్చు. వేరియబుల్స్ యొక్క శక్తి సరళంగా ఉంటుంది. ఈ విధంగా పొందిన రెండు వేరియబుల్స్లోని సరళ సమీకరణం P + Q = 540. రెండు వేరియబుల్స్లోని సరళ సమీకరణాల యొక్క మరికొన్ని ఉదాహరణలు చూద్దాం. s - 3t = 5. 1.5 × p + 4.3q = 24 మొదలైనవి. గమనిక: బహుపది సమీకరణం యొక్క డిగ్రీ 1 అయితే సమీకరణం సరళంగా ఉంటుందని మనం చెప్తాం. రెండు వేరియబుల్స్లోని సరళ సమీకరణాలపై కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఉదాహరణ 1. ax + by + c = 0 ద్వారా సమీకరణాన్ని యాక్సిస్ రూపంలో రాయండి. 3x + 4y = 5. 7x - 4 = 5y. 3x + 4y = 5ని 3x + 4y - 5 అని రాయొచ్చు. ఇక్కడ a = 3, b = 4, c = -5. 7x - 4 = 5yని 7x - 5y - 4 అని రాయొచ్చు. ఇక్కడ a = 7, b = -4, c = -4.
64 మైనస్ 3x ఈజ్ ఈక్వల్ టు 2yని 3x ప్లస్ 2y మైనస్ 64 ఈజ్ ఈక్వల్ టు 0గా రాయొచ్చు. ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు 3, b ఈజ్ ఈక్వల్ టు 2, c ఈజ్ ఈక్వల్ టు మైనస్ 64. దీన్ని మైనస్ 3x మైనస్ 2y ప్లస్ 64 ఈజ్ ఈక్వల్ టు 0 అని రాయొచ్చు. ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3, b ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2, c ఈజ్ ఈక్వల్ టు 64. మనం రెండు వేరియబుల్స్లో సరళ సమీకరణం యొక్క ప్రామాణిక రూపం గురించి తెలుసుకుందాం. మనం సరళ సమీకరణాన్ని ఒక వేరియబుల్లో లీనియర్ ఈక్వేషన్ రూపంలో రెండు వేరియబుల్స్లో కూడా రాయొచ్చు. ax ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 0 రూపానికి సమీకరణం ఉందనుకుందాం. మనం ఈ సమీకరణాన్ని ax ప్లస్ 0y ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 0 అని రాయొచ్చు. రెండు వేరియబుల్స్లోని సరళ సమీకరణాల రూపంగా ఒక వేరియబుల్లోని సరళ సమీకరణాల యొక్క కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఎగ్జాంపుల్ 2. క్రింది ప్రతి సమీకరణాన్ని సరళ సమీకరణం రూపంలో రెండు వేరియబుల్స్లో రాయండి. a 3x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4. పరిష్కారం 3x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4ని 3x ప్లస్ 0y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 అని రాయొచ్చు. x ఈజ్ ఈక్వల్ టు 7ని x మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0 అని రాయొచ్చు. 4x ఈజ్ ఈక్వల్ టు 9ని 4x మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0 అని రాయొచ్చు. ఎగ్జాంపుల్ 3. పెన్ను ధర పెన్సిల్ ధర కంటే రెండింతలు. ఈ ప్రకటనను సూచించడానికి సరళ సమీకరణాన్ని రెండు వేరియబుల్స్లో రాయండి. పరిష్కారం పెన్ ధర xగా ఉండనివ్వండి. ఇంకా పెన్సిల్ ధర y. పెన్ను ధర ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ పెన్సిల్ ధర. x ఈజ్ ఈక్వల్ టు 2y. కాబట్టి పెన్ను ధర పెన్సిల్ కంటే రెండింతలు అని సూచించే సమీకరణం x ఈజ్ ఈక్వల్ టు 2y. ఎగ్జాంపుల్ 4. వినయ్ వయసు దేవ్ వయసులో సగం. ఈ ప్రకటనని సూచించడానికి సరళ సమీకరణాన్ని రెండు వేరియబుల్స్లో రాయండి. పరిష్కారం వినయ్ వయసు p, దేవ్ వయసు q. వినయ్ వయసు ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ దేవ్ వయసు. p ఈజ్ ఈక్వల్ టు 1/2 q. సో 2p ఈజ్ ఈక్వల్ టు q. కాబట్టి వినయ్ వయసు దేవ్ వయసులో సగమని సూచించే సమీకరణం 2p ఈజ్ ఈక్వల్ టు q. కాబట్టి మనం సరళ సమీకరణాలను వాటి సూచనను చూసాం. మనం ఉపయోగించే రెండు వేరియబుల్స్ గురించి మరియు రెండు వేరియబుల్స్లో సరళ సమీకరణాన్ని ఎలా వ్రాయాలో కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు మనం మన రోజువారీ జీవితంలో లేదా నిజ జీవితంలో ఉపయోగించే సరళ సమీకరణాన్ని చూస్తాం. నిజ జీవిత ఉదాహరణలు. రెండు వేరియబుల్స్లోని సరళ సమీకరణాన్ని నిజ జీవితంలో ఉపయోగించవచ్చు. కొన్ని పరిస్థితులు. ఒక సమయంలో ప్రయాణించిన దూరం, ఒక సమయంలో బకెట్లో లీక్ అయ్యే నీటి పరిమాణం,
బహుభుజి యొక్క కోణాల సంఖ్య బహుభుజి యొక్క భుజాల సంఖ్యకు సమానం. ఉష్ణోగ్రతను డిగ్రీ సెల్సియస్ నుండి ఫారెన్హీట్కి మార్చటం. వాల్యూని లెక్కించటం. ఈ సెషన్ ముగిసే సమయానికి సంగ్రహించవలసిన అంశాలను చర్చిద్దాం. గుర్తుంచుకోవాల్సిన పాయింట్లు: సరళ సమీకరణం 1 లేదా 2 వేరియబుల్స్ మాత్రమే కలిగి ఉంటుంది. సరళ సమీకరణంలో వేరియబుల్ 1 కంటే ఎక్కువ శక్తికి పెంచబడదు లేదా భిన్నం యొక్క హారం వలె ఉపయోగించబడదు. మీరు సరళ సమీకరణాన్ని నిజం చేసే విలువల జతలను కనుగొన్నప్పుడు మరియు ఆ జతలను సమన్వయ గ్రిడ్లో ఫ్లాట్ చేసినప్పుడు అన్ని పాయింట్లు ఒకే రేఖపై ఉంటాయి. సరళ సమీకరణం యొక్క గ్రాఫ్ ఒక సరళ రేఖ. రెండు వేరియబుల్స్లోని సరళ సమీకరణాన్ని రెండు వేరియబుల్స్ మధ్య సంబంధంగా నిర్వచించవచ్చు. రెండు వేరియబుల్స్ యొక్క లీనియర్ ఈక్వేషన్లో ఒక వేరియబుల్ విలువ మరొక వేరియబుల్పై ఆధారపడి ఉంటుంది. x మరియు y అనేది రెండు వేరియబుల్స్లోని లీనియర్ ఈక్వేషన్లోని వేరియబుల్స్ అని అనుకుందాం మరియు x ఒక స్వతంత్ర చరరాశి అయితే y అనేది డిపెండెంట్ వేరియబుల్.